హాయ్, దిస్ ఇస్ కృష్ణ బండి. వెల్కమ్ టు కే కంపెనీ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్ని తీసుకున్నాం మనం. ఎందుకంటే ఇది బాగా మనకు యూజ్ అవుతుంది. చిన్న యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్ అయినా ఎవరైనా సరే మనకు ఒక వీడియో చేయాలి అనుకుంటే నాయిస్ రిడక్షన్ ఉండాలి, నాయిస్ క్యాన్సిలేషన్. అంటే మనం ఎక్కడన్నా రోడ్ల మీద కానీ లేకపోతే ట్రావెలింగ్ చేసినా లేకపోతే ఏదన్నా వేరే ప్లేస్లలో మనం వీడియో తీసినప్పుడు వాయిస్ అనేది బాగా ముఖ్యం. ఎందుకంటే మనం వాయిస్ అనేది మంచి క్లారిటీగా వస్తే వినేందుకు మంచిగా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీతో పాటు వాయిస్ క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. అప్పుడే మనకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ లార్క్ మైక్ ఎందుకు తీసుకున్నామంటే లార్క్ M2 ఇది కాంబో వెర్షన్ కాదు. అయితే ఇది కేవలం మొబైల్ ఫోన్కు కెమెరాకు రెండింటికి వస్తుంది. లైటింగ్ పోర్ట్ ఇందులో రాలేదు. లైటింగ్ పోర్ట్ కోసం మనం వేరే ఇంకొకటి తీసుకోవాల్సి ఉంది కనెక్టరు. స్మార్ట్ ఫోన్లకు వస్తుంది. తర్వాత కెమెరాకు కూడా పనిచేస్తుంది. ఈ రెండింటికి కూడా ఆప్షన్ ఉంది. ఇలా ఏమని ఇచ్చిందంటే మనకు ఇక్కడ రెండు వస్తాయి. ఒకటి ఈ కెమెరాకు కనెక్ట్ చేసేది, ఒకటేమో ఇది స్మార్ట్ ఫోన్లకు సి కనెక్టర్ అని ఇది ఒకటి. ఈ పిన్ ఇస్తారు. రెండు రిసీవర్లు ఉంటాయి. అంటే ఒక రిసీవరు, రెండు మాట్లాడడానికి ఇవి మైకులు. అయితే దీంతో ఇది మనకు ఆన్లైన్లో తెప్పించుకున్న అమెజాన్లో. అయితే దీంతో మనకి ఏం యూజ్ ఉంటుంది అంటే మనం వీడియో చేసేటప్పుడు మనం ఎక్కడికైనా పోయినప్పుడు ట్రావెల్ వీడియో చేసినా ఇంకేదన్నా వీడియో చేసినా కానీ మంచి క్లారిటీతో మనం పిక్చర్ తీయగలుగుతాం. కానీ వాయిస్ క్లారిటీ లేకపోతే చూసేందుకు మంచిగా ఉండదు, అంటే ఇంట్రెస్ట్ అనిపించదు. వాయిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది తెప్పించుకున్నాం. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినా ఇంకేదైనా వేరే విషయాలలో మనం వీడియో చేసినా ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ క్లారిటీగా ఉండాలని చెప్పి ఈ మైక్ తీసుకున్నాం. ఇది మనకు బాగా చిన్న సైజులో వచ్చింది, బటన్ లాగా. దీన్ని మనకి ఇట్లా ఇక్కడ మ్యాగ్నెట్ ఇచ్చిండు. ఈ అయస్కాంతంది మనం ఇట్లా పెట్టుకోవచ్చు. మనం బటన్ లాగా ఇది పెట్టుకొని మనం మాట్లాడితే మనకు వాయిస్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, ఇది మనకు స్పష్టంగా వాయిస్ అనేది వస్తుంది. వాయిస్ కూడా మంచి రికార్డింగ్ అవుతుంది. మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ అనేది హాలీల్యాండ్ లార్క్ M2 ఇదే మైక్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నా. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేసిన, మనకి ఇది ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఎల్లో కలర్లో ఒక బటన్ ఇచ్చిండు. ఇది మనం ప్రెస్ చేస్తే ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. అంతమాలు బ్లూ కలర్లో వస్తుంది. అది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్లో లేనట్టు. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు అది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అయి ఉన్నట్టు, అంటే నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు మనం ఈ వాయిస్ విన్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ పంక నడుస్తుంది, వెనకాల పని నడుస్తుంది. అక్కడ ఆ సౌండ్ కూడా వస్తుంది ఆల్రెడీ, వేరే సౌండ్. అది ఇందులో రికార్డ్ అవుతలేదు, ఎందుకంటే రికార్డ్ కాదు కూడా. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది కాబట్టి మనము మన కే కంపెనీ యూట్యూబ్ ఛానల్ కోసం మనం ఏమేమి తీసుకున్నామంటే ఒక M50 Mark II కెనాన్ కెమెరా ఒకటి. తర్వాత మనము ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇది ఒకటి హాలీల్యాండ్ లార్క్ M2 మైక్ తీసుకున్నాం. మన దగ్గర ఇంకొకటి కూడా ఉన్నది. అంటే మనం కొన్ని షాట్లు తీసుకుంటాం. ఎట్లా అంటే కొన్ని షాట్లు తీసుకున్నప్పుడు మనకు డాలీ జూమ్ అవుట్ అని, జాలీ డూమిన్ అని, డాలీ అవుట్పుట్ కావాలని చెప్పి మనం కొన్ని షాట్లు తీస్తాం. అంటే సినిమాటిక్ షాట్ల కోసం మనకు కొన్ని దాన్ని ఏమంటారంటే సినిమాటిక్ షాట్లు అనేవి కొన్ని ఉంటాయి అన్నట్టు. అవి మనకు తీసుకోవాలని అనుకున్నప్పుడు మనకి గింబల్ అవసరం పడుతుంది. నేను దాదాపుగా ఇది తీసుకొని బాగా సంవత్సరాలు అవుతుంది. ఇది మంచిగానే పనిచేస్తుంది. దాదాపు ఇది తీసుకొని ఒక 3 సంవత్సరాలు అవుతుంది. అయితే వాస్తవానికి నేను వీడియోలు తక్కువ పెడతా, దాన్ని ఏమంటారంటే బల్పాలు ఎక్కువ చదువు తక్కువ అంటే చూసినా అట్లా అయిపోయింది పరిస్థితి. కొన్ని అనివార్య కారణాల వల్ల మన వీడియోలు తక్కువ చేయడం జరిగింది. అంటే వాయిస్ అనేది క్లారిటీగా రాకపోవడం వల్ల వీడియోలు పెట్టుడు, తర్వాత డిలీట్ చేసుడు, ఇట్లాంటి సందర్భాలు ఎక్కువ జరిగినాయి. వీడియో పెట్టిన తర్వాత వాయిస్ మంచిగా రాకపోవడం, నాకే అది చూసిన తర్వాత అది క్లారిటీగా లేకపోవడం. క్లారిటీ లేకపోతే ఏమవుతుంది అంటే చూడటానికి మంచిగా అనిపించేది. ఇప్పుడు నా వీడియో నాకే నచ్చినప్పుడు ఎదుటి మనిషికి ఎట్లా నచ్చుతుంది, అందుకే నేను దాన్ని డిలీట్ చేసుడు,
తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు దాని గురించి మళ్ళా వేరే వీడియో చేసుడు, మళ్ళీ అట్లా అది మంచిగా రాకపోతే మళ్ళీ డిలీట్ చేసుడు, ఇటువంటి సందర్భాలు బాగా జరిగినాయి. అయితే నేను ఒంటరిగానే వీడియోలు చేస్తాను. నాకు టీం అంటూ ఏం లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేసేటోడు కూడా ఎవరు లేడు, అంటే పురాణాలు లేరు, ఒక టీం మెంబర్స్ అనేది లేదు. ఒంటరిగా వీడియోలు చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు వాయిస్ కానీ కెమెరా కానీ మనమే హ్యాండిల్ చేసుకోవాలి. మనమే ట్రావెల్ చేసేటప్పుడు మనమే మన చేతుల్లోనే ఉండాలి. అప్పుడు చుట్టుపక్కల నాయిస్ బాగుంటుంది, అందరు మాట్లాడుతూ ఉంటారు. అందరు మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరి వాయిస్ కూడా మన అలా రికార్డ్ అవుతుంది కొన్ని సందర్భాలల్లో. ఇక అప్పుడు మనకు ఆ వాయిస్ అనేది మంచిగా రాదు. మనము వేరే సాఫ్ట్వేర్లు వాడి ఆ నాయిస్ క్యాన్సిలేషన్ చేద్దామన్నా కానీ అలా కొన్ని పదాలే పోతాయి. అప్పుడు మనకు అంత అప్డేటెడ్ వర్షన్ వీడియో ఎడిటింగ్ కూడా పెద్దగా మనం ఎంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు. ఏదో మామూలుగా మనం వీడియో చిన్నగా ఎడిటింగ్ చేసుకొని మనం అదే ఏదో నెట్టుకపోవడే అట్లాంటి సందర్భం అన్నట్టు. అందుకే నేను కొద్దిగా టెక్నాలజీని వాడాలి కాబట్టి యూట్యూబ్లో చూసి కొన్ని నేర్చుకొని జియోన్ విబిల్లా ఎస్ ఈ గింబల్ తీసుకున్నా. తర్వాత ఇప్పుడు మనం ఈ మైక్ తీసుకున్నాం. నా దగ్గర ఒక ఐఫోన్ కూడా ఉంది. కొన్ని ఇప్పుడు మన ఈ మైక్ వచ్చిన తర్వాత ఐఫోన్లో మనం వీడియోలు తీసి అలా పెట్టచ్చు. పెడితే మంచిగా క్లారిటీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది. ఎక్కడికైనా ట్రావెల్ అయినా వేరే మన ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా ఇప్పుడు ఇది మంచి క్లారిటీగా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అందుకే మనం ఇది తీసుకున్నా. నా వ్యూవర్స్కి ఇది చూపెట్టాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నాకు సపోర్ట్ చేస్తుర్రు. నాకు దాదాపుగా 3000 పైన సబ్స్క్రైబర్లు వచ్చిర్రు. ఇంకా కొద్ది రోజులల్లో ఇది కూడా ఎలిజిబుల్ అయిపోతుంది, వాచ్ టైం కూడా. ఇట్లే కంటిన్యూషన్గా నేను వీడియోలు చేయాలనుకుంటున్నా, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ వీడియోలు చేస్తాను నేను. అంటే నాకు కొన్ని పర్సనల్ పనుల వలన లేట్ వీడియోలు, అంటే ఒక వీడియో చేసిన తర్వాత ఒక నెల రోజులు 15 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత అట్లా వేసుడు అట్లాంటి సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. రాను కంటిన్యూస్గా వీడియోలు చేసి పూర్తిగా యూట్యూబ్ మీదనే డిపెండ్ కావాలనే ఆలోచనతోనే వేరే పనులన్నీ విడిచిపెట్టి యూట్యూబ్ మీదనే పూర్తిగా స్థిరపడాలి, యూట్యూబ్ మీదనే మొత్తానికి మనం దాని మీదనే రన్ కావాలనే ఒక ఆలోచనతోనే మనం ఈ సామాన్లన్నీ తీసుకుంటున్నాం. సామాన్లు అంటే యూట్యూబ్ వీడియో కోసం కొన్ని సందర్భాలలో కెమెరా నాట్ అలౌడ్ ఉంటుంది కొన్ని ప్లేస్లలో ట్రావెల్ చేసేటప్పుడు. అప్పుడు మన దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్తో మనం వీడియోలు చేసుకోవచ్చు. అందుకే ఐఫోన్ తీసుకున్నాం. తర్వాత కెనాన్ M50 మార్క్. ఎందుకంటే నాకు షార్ట్ ఫిలిం తీసుడు అంటే బాగా ఇష్టం ఫస్ట్ నుంచి వెళ్ళి. షార్ట్ ఫిలిం తీయాలంటే అందులో సినిమాటిక్ షాట్లు ఉండాలి, మంచి పిక్చర్ క్లారిటీ మంచిగా ఉండాలి అనే ఆలోచనతోనే నేను కెనాన్ M50 మార్క్ II ఈ కెమెరా తీసుకున్నా. దీనికి కిట్ లెన్స్ దాంతోపాటు వచ్చినాయి, అందుకే అదే వాడతా. ఇప్పటివరకు అయితే ఇంకా లెన్స్ తీసుకోలే, లెన్స్ అవే కంటిన్యూషన్ చేస్తున్నా. ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు M50 మార్క్ IIతో తీయచ్చు, లేదంటే ఐఫోన్తో కూడా తీయచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని జాగాలలో కెమెరా నాట్ అలౌడ్ ఉంటుంది. కెమెరా నాట్ అలౌడ్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫోను అలౌడ్ ఉంటుంది కాబట్టి ఫోన్తో మనం వీడియోలు తీసుకోవచ్చు. ఐఫోన్ అంటే బెటర్ అని అనుకున్నా కాబట్టి ఐఫోను తీసుకున్నా. ఐఫోన్తో మనం కొన్ని వీడియోలు చేయొచ్చు. అంతకుముందు నేను ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్ దగ్గరికి పోయినప్పుడు అక్కడ నేను ఐఫోన్తోనే వీడియో తీసిన. ఆ రోజు ఏమైందంటే ఆ వీడియో నాకు క్లారిటీ అనిపించలేదు. ఎందుకు క్లారిటీ అనిపించలేదు అంటే అక్కడ వీడియో క్లారిటీ మంచిగానే ఉంది కానీ ఆడియో క్లారిటీ మంచిగా లేదు. ఎందుకంటే వాయిస్ ఎట్లా మాట్లాడే సమయంలో అందరు మాట్లాడు, అక్కడ జనాలు ఉండు, అదంతా వాయిస్ అంతా నాయిస్ రికార్డింగ్ ఎక్కువ అయింది. అందుకే దానిలో వాయిస్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ దాన్ని వేరే మైక్తోని తీసి అప్పుడు మళ్ళా దాని వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టిన. అప్పుడు ఏం జరిగిందంటే అదంతా వాయిస్ మంచిగా రాకపోవడం వల్ల చూసేటోళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించలేదు. నేను చెప్పే మాటలు కానీ అదంతా మంచిగా అనిపించక ఆ వీడియో ఎక్కువ రన్ కాలేదు, బాగా తక్కువ వ్యూస్ వచ్చినాయి. అటువంటి సందర్భాలు. అయితే వ్యూస్ రావాలి, మంచిగా కంటెంట్ మంచిగా ఉండాలి, తర్వాత పిక్చర్ క్లారిటీ మంచిగా ఉండాలి, వాయిస్ క్లారిటీ మంచిగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఇట్లాంటి మైకులు వాడాల్సిందే. అందుకే మనం ఇప్పుడు ఇది అయితే దాదాపుగా లేటెస్ట్ అందరు వాడుతున్నారు. యూట్యూబర్లు కూడా ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర చూసినట్టయితే హాలీల్యాండ్ మైకులే వాడుతున్నారు.
ఇప్పుడు మనం కూడా ఇదే తీసుకున్నాం. రేపటి నుంచి వెళ్ళి మనం తీసే వీడియోలల్లో అన్నిట్లలో కూడా ఇదే మైక్తో మన వాయిస్ రికార్డింగు, తర్వాత పిక్చర్ క్లారిటీ అన్నీ కూడా మంచిగా వస్తాయని చెప్పి నా ఉద్దేశం. అట్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.